హాయ్ అండి, అందరికీ పెద్ద హాయ్. ఈరోజైతే మేము గుబ్బలమంగం దగ్గరికి అయితే బయలుదేరాము. 1 year తర్వాత మళ్ళీ వెళ్తాం. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే సీజన్లో వెళ్తూ ఉంటాం గుబ్బలమంగం తల్లి దగ్గరికి. ఇప్పుడు ఆ జర్నీ ఎలా జరిగింది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. మధ్యదారిలో అయితే టిప్ టాప్ సామాన్ కోసం అయితే ఆగాం. మేము సామాన్ అయితే ఎక్కించేసుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మా రథసారథి కూడా వ్యాన్ అయితే ఎక్కడం జరిగింది. ఇప్పుడు తీస్తున్నాడు. ఇదంతా ఊళ్ళో రోడ్డు అనమాట. ఊళ్ళో నుంచి అడ్డదారులు అయితే వెళ్ళాలి. అడ్డదారంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గతుకులుగా. సగం దూరం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కంకరగుట్టలు అయితే పోసి ఉండడం జరిగింది. ఎలాగా వెళ్ళలేమని అనుకున్నాం, కానీ మా రథసారథి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గుట్టలను కూడా ఎక్కించి అవతల పడేసాడు. చాలా ఈజీగా ఎక్కించి దింపేసాడు అనమాట వ్యాన్ని. అసలు చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ గుట్టలను కూడా ఎక్కించేసి ఒక పక్క నుంచి మరి వ్యాన్ అయితే అసలు స్కిడ్ అవ్వకుండా తీసుకెళ్ళాడు చాలా జాగ్రత్తగా. అసలు మేము వెళ్ళడం కష్టమేమో అనుకున్న ఆ రూట్లో, కానీ బాగానే తీసుకెళ్ళాడు. చూస్తే మీకు అర్థమవుతుంది కంకరగుట్టలు ఎలా ఉన్నాయో. మొత్తానికి సాధించామని అయితే మావాడు గట్టిగా చెప్తున్నాడు. ఆ గుట్టలు ఎక్కి దిగేటప్పటికి కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది, ఇంకా ఇబ్బంది లేదు. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. ఇంక ఇక్కడ నుంచి మంచి స్పీడ్ అందుకున్నది బండి. ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నారు. చక్కగా బాతగాని పెట్టారనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. ఆ మంచులో, ఆ చీకట్లో మంచిగా కొన్ని గుళ్ళు చాలా అందంగా కనిపించినాయి దారి మధ్యలో. అలా అందంగా కనిపించిన గుళ్ళలో ఇదొకటి అనమాట. చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఆ లైటింగ్ వెళ్తులో. అలాగే మా తమ్ముడు అయితే ముందే వచ్చేసాడు. నైట్ 2ంటికే మటన్ కోపించాలని చెప్పేసి దగ్గరుండి మేకలను కోపించి మటన్ అయితే కొట్టిస్తున్నాడు. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మటన్ చికెన్ 2 కొట్టించుకుని నిదానంగా బయలుదేరాము. కానీ మటన్ చికెన్ కొట్టేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. 5:30 అలా అయిపోయింది 2 కంప్లీట్ అయ్యేటప్పటికి. మొత్తానికి కొట్టించడం అయిపోయింది. మటన్ చికెన్ గిన్నెలో పెట్టేసుకున్నాం. బయలుదేరిపోయాం. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. పట్టపగలు అయిపోయింది అంటున్నాడు మావాడైతే. సూర్యుడు కూడా నీట్గా కనిపిస్తున్నాడు. మధ్యలో మార్గ మధ్యంలో పూల తోటలు ఇవన్నీ చాలా అందంగా కనిపించినాయి. బయలుదేరినప్పుడు ఇటువైపు అంతా మొత్తం పొగాకు తోటలే ఎక్కువ ఉన్నాయి. మా వాళ్ళందరూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు జర్నీని కూడా. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాం గుబ్బలమంగం తల్లి దగ్గరికి ప్రతి సంవత్సరం. కానీ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం తగ్గారు. వేరే ఫ్రెండ్స్కి కొంచెం పనులు ఉండడం వల్ల అలా ఆగిపోయారు. మేమైతే బయలుదేరాం ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి. మంచు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పొద్దున్నే. పొలాలపైన అలా మంచు పడుతూ ఉంది పొద్దునే. ఇంకా అలా మద్దాంజీస్వామి గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం. జంగారెడ్డిగూడెం. ఇది కాలువ దాటుతున్నాం అనమాట ఇప్పుడే మద్దాంజీస్వామి దగ్గర. ఇప్పుడు ఆ గాలిగోపురం అది చూపిస్తాం మీకు, చూడొచ్చు. ఇదే మద్దాంజీస్వామి గుడి గాలిగోపురం. అలాగే జంగారెడ్డిగూడెంలో చాలా ఫేమస్ అయిన గంగానమ్మ గుడి ఇది. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లన్నీ, అందుకే మీకు ఇంకా క్లియర్గా చూపించడం జరిగింది. ఇంకా మా వాళ్ళు అయితే చక్కగా అక్కడికి వెళ్తే పొలాలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే దారి మధ్యలో చెట్లు అవి పడేసినవి ఉంటే చక్కగా పొలాలు, ఎండిన పొలాలు ఉన్నాయి. మనం వెళ్ళేది అడవిలో కాబట్టి అక్కడ గ్యాస్ బండ్లు అన్ని ఏం దొరకవు. అసలే ఇప్పుడు గ్యాస్ బండ్లు రేట్లు కూడా చాలా రేట్ ఎక్కువైంది. అందుకే ఇవి దారి మధ్యలో మళ్ళీ దగ్గరికి వెళ్తే అన్ని పొలం కొరత అయిపోద్దని ఇక్కడే చేస్తున్నాం. ఈ పొలాలతో అయితే వంట వస్తుంది. చాలా కష్టపడుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చక్కగా నరుక్కుని వ్యాన్లో అయితే పెట్టేశాం. అక్కడ పొలాలు అమ్ముతారు కానీ 100 రూపాయలకి చిన్న మోపు ఇస్తారు. అవి ఎటు చాలవు. మా అయితే ఆ మోపులో 10 పొలాలు కూడా ఉండవేమో లెక్క పెడితే. అందుకనే ముందుగానే మేము ప్రతి సంవత్సరం వెళ్తాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ముందుగానే పొలాలు ఏరేసుకుంటున్నాం దారిలోనే. గుబ్బలమంగం గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం. దారి మధ్యలో ముత్యాలమ్మ గుడి అయితే మీకు కనిపిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆ గుడి ఎంటర్ అవడమే గుబ్బలమంగం గుడి దగ్గరికి అయితే వచ్చేసామని అర్థం. ఇంకా అడవి మధ్యలో దారి అన్నమాట. కార్లు అయితే ఖాళీలో, మొత్తం జనం ఫుల్గా వచ్చారు సండే అవడంలో. మొత్తం కార్లు, మనుషులు చాలా ఫుల్గా ఉంది. మాకు వాటర్ అవసరమని ఇక్కడ కొట్టుడు పంపులు ఉంటాయి. ఆల్రెడీ మీలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. మన చిన్నప్పుడు అయితే ఇలాంటి కొట్టుడు పంపులు చూసుంటాం మనం. ఇక్కడ ఇప్పటికీ గ్రౌండ్ వాటర్ బాగుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్. ఈ దగ్గరలో ఏళ్ళు ఉండవు కాబట్టి, బోర్లు మోటార్లు ఉండవు కాబట్టి చక్కగా కొట్టుడు పంపు కొడుతుంటే ఫ్రెష్ వాటర్ అయితే వస్తున్నాయి. మేము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా గిన్నెలు కడగడానికి వాటర్ అయ్యి అక్కడ పెట్టేసుకుని గుడికి అయితే బయలుదేరాం. మేము మటన్ అయితే అక్కడ కొట్టించేసాం కాబట్టి 2 కోళ్ళు ఇక్కడికి వస్తున్నాము అమ్మవారి దగ్గర తీసుకుని వెళ్తున్నాం. అందరం గ్రూప్. సగం మంది ఇంకా వంటల దగ్గర ఉన్నారు, సగం మంది మేము గుడి దగ్గరికి అయితే బయలుదేరాం. అందరూ వచ్చేస్తే వంటలు అవ్వవు కాబట్టి ఈ లోపల అయ్యాయి రెడీ చేస్తున్నారు మా వాళ్ళు అక్కడ. అలా ఒక ఫోటో దిగేసి అందరం కలిపి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. జనం కూడా చాలా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ దర్శనానికి కూడా టికెట్ పెట్టారు. ఇంతకుముందు అయితే అలా లేదు, ఈ మధ్య స్టార్ట్ చేశారు ఇలాగా. అయితే మొత్తానికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. జనం ఎంతమంది ఉన్నారో చూడొచ్చు. అసలు ఖాళీ లేదనమాట. బార్కెట్స్ కట్టేశారు మొత్తం. ఇదివరకు ఆ గుహ లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి అది కూడా ఆపేశారు. లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా ముందు నుంచో గుర్తులేదు నాకు సరిగ్గా. గుహ లోపలికి వెళ్ళడం అనేది ఆపేశారు.
బయట నుంచి ఆ వాటర్ దగ్గర తడిసే వాళ్ళు తడుస్తున్నారు, పక్క నుంచి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. పక్కనైతే ఒక చిన్న విగ్రహం అయితే పెట్టారు అమ్మవారిది, అక్కడ దండం పెట్టుకుని పసుపు కుంకుమ అక్కడ వేస్తున్నారు కొంతమంది. అలాగే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చాము మేము. తలనీలాలు కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు చాలామంది, మీరు ఇక్కడ చూడొచ్చు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే తీసే నేను. మొత్తానికి మా ప్లేస్కి అయితే వచ్చేసాం. మా వాళ్ళు ఈ లోపల ఉల్లిపాయలు ఇవన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టారు. చికెన్ ఆల్రెడీ కొట్టించేసింది కాబట్టి అన్నీ రెడీ చేసాం. ఇప్పుడు పొయ్యిలు వెలిగించి పొయ్యి మీద వేయడం ఆలస్యం. వేసాం, ఒక పక్కన చికెన్ కూడా వేసారు పొయ్యి మీద. ఎవ్రీ ఇయర్ భోజనాలు అయిపోగానే ప్రశాంతంగా కొంచెంసేపు రిలాక్స్ అయ్యి పక్కనే జంగారెడ్డిగూడెంలో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ డ్యామ్ దగ్గరికి అయితే బయలుదేరుతాం ఇప్పుడు. భోజనాలు అయిపోయినాయి, రిటర్న్ బయలుదేరాము. వెళ్ళేటప్పుడు రోడ్డు అంతా దుమ్మనమాట, వెహికల్స్ అన్నీ మళ్ళీ బయలుదేరిని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కొంచెం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాకులు అటుపక్క అయితే ఫుల్గా ఉంది వాటరు. మేము ఇటువైపు పంట కాలంలోనే దిగుతాము, ఎందుకంటే ఇటువైపు దిగి చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఇంతకుముందు. మేము ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉంటాము మా బ్యాచ్ మొత్తం. ఎవరైతే దోల పనులు చేసేవాళ్ళు అయితే లేరు, అది మాకు ప్లస్ పాయింట్ అయింది. ఇదే అనమాట పంట కాలువ, ఆ పంట కాలువలోనే దిగుతాం మేము. ప్రశాంతంగా స్నానాలు అయితే అయిపోయినాయి, మళ్ళీ 2వ రౌండ్ ఫుడ్ తినేసాం, మళ్ళీ బయలుదేరిపోతాం ఇంటికి ఇప్పుడు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ గుడి చుట్టుపక్కల ఉన్న అడవి అందాలని చూడాలంటే మన ఛానల్లో ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసిన వీడియో అయితే ఉంది, కంపల్సరీ మీరు ఆ వీడియోని చూడాల్సిందే. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.